లేకపోతే సినిమాలో భాగంగా పాత్రలు వస్తాయా? లేదు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఈ మూవీలో. మైథలాజికల్ గా చాలా మందికి తెలియని వాళ్ళకి కూడాను ఈ మూవీ చూడడం వల్ల ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ కి మైథలాజికల్ కోసం అంత తెలీదు. సో ఈ సినిమాతో ఎంతో కొంత అనుభవం వస్తుంది వాళ్ళకి మైథలాజికల్ గా. అంటే రెండింటిని కనెక్ట్ చేస్తూ సినిమాని ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని, సో రాబోయే అప్డేటెడ్ టెక్నాలజీని, ఆల్రెడీ జరిగిపోయిన పాస్ట్ ని కలిపి మిక్స్ చేసి తీసిన మూవీయే కల్కి. పార్ట్ 2 అంటున్నారన్న, అంతవరకు కరెక్ట్? ఏమన్నా నాకు చెప్పలేదు నాగేశ్వర గారు. నాకు చెప్తే మీకు చెప్తా ఖచ్చితంగా. సినిమా చూసిన తర్వాత లాస్ట్ లో ఇచ్చాడు కదా క్లైమాక్స్. అదే అంటే ఆయన నాకైతే ఏం చెప్పలేదు. నాకు కానీ టీంకి కానీ ఎవరికైనా చెప్తే మీకు ఖచ్చితంగా చెప్పండి. పార్ట్ ఉండబోతుందా లేదా చెప్పండి. ఉండబోతుందా లేదా అని మీరు అనుకుంటున్నారా? అంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే పార్ట్ 2 వస్తుంది. లేదు థియేటర్ రాకుండా పైరసీ ఎంకరేజ్ చేస్తే పార్ట్ 2 రాదు. ఇంకోటి బ్రో, ఒక పర్టికులర్ పాత్ర కోసం ఒక స్టార్ ని దింపారంటే అది ఖచ్చితంగా దానికి ప్రాముఖ్యత ఉంటుంది. సో దిశాపతాని పాత్రకి ఆ ప్రాముఖ్యత ఉందంటారా? అయ్యో ఉంది ఖచ్చితంగా, ఎందుకు లేదు? అంటే ఉంది కాబట్టి కదా ట్రైలర్ లో పెట్టారు. స్క్రీన్ టైం పెద్దగా లేదని, అంటే జస్ట్ ఏదో అలా జోడీగా వచ్చి సార్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వాలి అంటే ప్రభాస్ గారు అసలు చేయకూడదు. అందులో అందరు స్టార్స్ అందరూ ఉన్నారు కాబట్టి అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. కొంతమంది అంటున్నది ఏంటంటే అందరు రోల్స్ మధ్యలో ప్రభాస్ వచ్చినట్లుంది అంటున్నారు. ప్రభాస్ హీరోలా అనిపించట్లేదు అంటున్నారు. మాకు సినిమా చూసిన వాళ్ళకి అయితే అలాగేం అనిపించలేదండి. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. 2 minutes వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్లకు కూడాను వాటి ప్రాముఖ్యత వాటికి ఉంది. అంటే పెట్టిన ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. మూవీ బాగా నడుస్తున్న టైంలో ప్రభాస్ వచ్చి దాన్ని డిసప్పాయింట్ చేస్తున్నాడు అన్న సీన్స్ కూడా ఉంటాయి కొన్ని. దానికి ఏమంటారు? అలా ఏం లేదని మీకు ఎవరో రాంగ్ రివ్యూ ఇచ్చారు. ప్రభాస్ గారి సినిమాలో ప్రభాస్ గారు వచ్చి డిస్టర్బ్ చేయడం పెట్టండి. మీరు అనేది అలాగే ఉంది. ఇప్పుడు చాలా కాలం నుంచి మనం బ్రహ్మానందంగానే చూడట్లేదు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఏంటి, మనకు ఆ హాస్యాన్ని పంచగలిగారా లేదు? బ్రహ్మానందంగా రాగానే స్క్రీన్ మీద అందరూ అరవడం స్టార్ట్ చేశారండి. అప్పుడు దాకా ఉన్న మూవీ అంతా ఒక ఎత్తు అయితే ఆయన కనబడగానే జనాల రియాక్షన్ వేరేలా ఉంది. ప్రభాస్ బ్రహ్మానందం గారి మధ్య కాంబినేషన్ చాలా బాగుంది. ఆ కామెడీ వర్కౌట్ అయింది బేసికల్ గా. మూవీలో హీరో ఎవరు అనుకుంటున్నారు? అంటే అమితాబ్ బచ్చన్ సినిమా పరంగా చెప్పండి, క్యారెక్టర్ల పరంగా కాదు. అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్లు చాలా ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళిద్దరిదే ఈక్వల్ గా ఉంటుంది ప్రయారిటీ. సో ఫైనల్ గా మీరు ఇచ్చే రేటింగ్ 10 out of 10. 10 out of 10. సరే ఓకే, ఇంకా తగ్గించుకున్నారండి. ఓకే గిఫ్ట్ బాగా ఎత్తింది కానీ ఇవ్వాలి. ఇది కావాల్సిందేనా? బౌంటీ ఇచ్చినందుకే నీకు పెద్ద బౌంటీ ఇవ్వాలి నేను. థ్యాంక్ యూ బ్రో. అన్ని మీరే చెప్పండి. కవర్ చూసి కవర్ లోపల ఏముందో కూడా మీరే చెప్తున్నారు.